గారైన శ్రీమతి ఎస్కే ఫైజున్నీసా మేడం గారిని వేదిక మీదకి వినయంగా ఆహ్వానిస్తున్నాం. మన పాఠశాల ప్రధానోపాధ్యాయుని శ్రీమతి ధనలక్ష్మి మేడం గారిని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ఈ కార్యక్రమానికి ఇచ్చేసినటువంటి అడ్వకేట్ శ్రీరాములు యాదవ్ సార్ని వేదిక మీదకి ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే పి లక్ష్మయ్య సార్ని ఆహ్వానిస్తున్నాం. అలాగే పిఎన్ఆర్వి ప్రసాద్ సార్ని ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్ సార్. అలాగే ఎల్ చలపతి గారిని ఆహ్వానిస్తున్నాం. ప్లీజ్ వెల్కమ్. పాఠశాల ఇన్ఛార్జి మేడం గారిని ఆహ్వానిస్తున్నాం. ఈనాటి ఈ కార్యక్రమం ప్రార్థనా గీతంతో ప్రారంభమవుతుంది. ఈ కార్యక్రమానికి అధ్యక్షత వహించవలసిందిగా ప్రధానోపాధ్యాయుని గారిని కోరడమైంది. ఈనాటి కార్యక్రమానికి విచ్చేసిన మన మ్యాజిస్ట్రీ గారికి, నెక్స్ట్ విచ్చేసిన సార్లందరికీ నా నమస్కారాలు. సో మేడం గారు, ఈ రోజుల్లో జరిగే పరిస్థితులను బట్టి మీరు ఎలా ఉండాలి, మీరు ఏ చట్టాలు యూజ్ చేసుకోవాలి, దానివల్ల మీకు ఉపయోగం ఏమిటి అవన్నీ వివరిస్తారు. శ్రద్ధగా వినండి. మీకు ఏదైనా డౌట్స్ ఉంటే మేడాన్ని మళ్ళీ అడగండి. సో కామ్గా వినాలి, ఓకేనా? నెక్స్ట్ ప్రార్థనా గీతం పాడడానికి కృష్ణవేణి అండ్ అంజన్ అటెండ్ క్లాస్. కమ్ ఫాస్ట్. తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. కడుపులో ఉన్నారు కడుపులో కరుణ, చిరునవ్వులో చిరులు దొరలించు మా తల్లి. మా తెలుగు తల్లికి మల్లె పూదండ, మా కన్న తల్లికి మంగళారతులు. గలగల గోదావరి కదలిపోతుంటేను, బిరబిరా కృష్ణమ్మ పరుగులెడుతుంటేను, బంగారు పంటలే పండుతాయి, మురిపాల ముత్యాలు దొరలుతాయి. మా తెలుగు తల్లికి మల్లె పూదంట, మా కన్న తల్లికి మంగళారతులు. అమరావతి నగర అపురూప శిల్పాలు, త్యాగయ్య గొంతులో తారాడు నాదాలు, టికయ్య కలములో తీయందనాలు, నిత్యమై నిఖిలమై నిలచి ఉండేదాకా. రుద్రమ్మ భుజ శక్తి, మలమ్మ పతి భక్తి, తిమ్మర సుధి యుక్తి, కృష్ణరాయల కీర్తి, మా చెవుల రింగు అని మారులోగేదాకా. నీ ఆటలే ఆడుతాం, నీ పాటలే పాడుతాం. జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి, జై తెలుగు తల్లి. గౌరవనీయులు తుళ్ళూరుపేట జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాల ఇన్ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు గారికి, ముఖ్య అతిథులు గౌరవనీయులు మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ మరియు అడిషనల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ వారికి, న్యాయవాదులు శ్రీరాములు యాదవ్ గారికి, కంట్రంగం లక్ష్మయ్య గారికి, పి నాగరాజు వరప్రసాద్ గారికి, ఉపాధ్యాయులకు, ముఖ్యంగా విద్యార్థులందరూ కూడా మా యొక్క హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ ఉన్నాం. ఈనాటి కార్యక్రమం ప్రధాన ఉద్దేశము చట్టాలపై అవగాహన కల్పించడం. అందుకోసం ఈరోజు మన పాఠశాలకు రావడం జరిగింది. విద్యార్థులందరూ కూడా
వారికి ఉన్నటువంటి డౌట్స్ ఏదైనా ఉంటే చట్టపరమైనటువంటివి అడగవచ్చు. అదేవిధంగా మహిళా ఉపాధ్యాయులందరూ ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి వారికి కూడా ఏదైనా సమస్య ఉన్నా వ్యక్తిగతమైనటువంటి సమస్య కాకుండా వారికి ఏదైనా సమస్యలు ఉన్నా కూడా ఇక్కడ అడిగితే దానికి సమాధానం కూడా చెప్పడం జరుగుతుంది. ఇకపోతే కార్యక్రమాన్ని ప్రారంభించే ముందు విద్యార్థికి చదువు కన్నా క్రమశిక్షణ ముఖ్యం. క్రమశిక్షణ లేనటువంటి తరగతిలో ఉపాధ్యాయులు ఎంత బోధించినా అది బూడిదలో పోతున్నటువంటి పన్నీరు అవుతుంది అనేటువంటి అంశాన్ని, అక్షర సత్యాన్ని పలుమార్లు పదే పదే మన ఉపాధ్యాయులు మనకు బోధిస్తూనే ఉంటారు. ముఖ్యంగా విద్యార్థులు 2 రకాలు. ఒకరేమో చదువుకునేవారు, మరొకరేమో చదువుకునేవారు. ఆ రెండింటి మధ్య వ్యత్యాసం చూడండి. ప్రభుత్వ పాఠశాలలో చదివేటువంటి ప్రతి విద్యార్థి కూడా చదువుకునే విద్యార్థి, ప్రైవేటు పాఠశాలలో చదువుకునేటువంటి ప్రతి విద్యార్థి చదువుకునే విద్యార్థి. అక్కడేమో డబ్బులు వెచ్చించి వాళ్ళకు ఉన్నటువంటి అరకొర పరిజ్ఞానంతో మనం చదువుకుంటూ ఉంటాం. ఇక్కడ పనిచేసేటువంటి ప్రతి ఉపాధ్యాయురాలు కూడా బీఈడీ చేసినటువంటి, ఎంఏ బీఈడీ, పిహెచ్డీలు చేసినటువంటి మహామేధావులైనటువంటి ఉపాధ్యాయులు మనకు విద్యాబోధన చేస్తూ ఉంటారు. మన గురించి మనల్ని ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు అనేక రకాలుగా ఆటపాటలతో కూడిన విజ్ఞానంతో కూడినటువంటి విజ్ఞానాన్ని మనకు అందిస్తూ ఉంటారు. మీ ఉపాధ్యాయులు మీకు చెప్పేటువంటి ప్రతి అంశాన్ని కూడా పరిగణలోకి తీసుకొని బాగా చదివి మీ గ్రామానికి, మీ తల్లిదండ్రులకు, మీ పాఠశాలకు మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావాలని కోరుకుంటే ముందుగా శ్రీరాములు యాదవ్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుతూ ఉన్నాం. ఈనాటి లీగల్ లిటరసీ క్యాంప్ అధ్యక్షులుగా అడిషనల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ గారు మీ స్కూల్ని ఎన్నుకొని మీకు ఇక్కడ వచ్చి చెప్పడానికి ఉత్సాహంగా ఉన్నందుకు వారికి, అదేవిధంగా మాకు ఈ అవకాశం ఇచ్చినటువంటి మీ ప్రధానోపాధ్యాయులు వారికి, మరి ఇతర టీచర్లకి అందరికీ మా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మీకు చట్టాలపై అవగాహన వరకు చెప్పడానికి వచ్చాము. మీకు ముఖ్యంగా మీరందరూ గర్ల్స్ కాబట్టి మీకు తెలిసే ఉంటుంది. ఇప్పుడు యాంటీ ర్యాగింగ్ యాక్ట్ అనేది ఒకటి ఉంది. ఇప్పుడు మీకు ఎక్కువగా పిల్లలు ఇప్పుడు సెల్ ఫోన్ ఎక్కువగా వాడుతున్నారు. ఈ సెల్ ఫోన్ వల్ల మంచి కన్నా ఎక్కువ చెడే జరుగుతూ ఉన్నది, ముఖ్యంగా ఆడపిల్లల విషయంలో. ఎందుకంటే ఫస్ట్ సరదా కోసం చూస్తారు సెల్ ఫోన్ని, ఆ తర్వాత మెల్లమెల్లగా ఫ్రెండ్స్ అని అదని ఇదని చెప్పేసి అది సైట్ ట్రాక్ చేసి చాలామంది ఆడపిల్లల్ని ఇబ్బందులకు గురి చేసుకుంటుంది. వీటిని కట్టడి చేయడానికి మన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఒక యాప్ను కూడా ఇచ్చింది, దిశ యాప్ కూడా ఇచ్చింది. మీ అందరికీ తెలిసే ఉంటుంది అనుకుంటాను. తెలియకపోతే కూడా తెలుసుకోండి. ఆ యాప్ను డౌన్లోడ్ చేసుకోండి. మీకు ఏదైనా ఇబ్బందులు కలిగినప్పుడు ఆ యాప్ ద్వారా మీరు సహాయాన్ని పొందేదానికి అవకాశం ఉంటుంది. ఎందుకంటే దేశంలోనే మొట్టమొదటిగా అది ప్రవేశపెట్టబడింది మన రాష్ట్రంలో. చాలామంది కూడా దానివల్ల బెనిఫిట్ పొందున్నారు కూడా. కాబట్టి మీరందరూ దాన్ని యూజ్ చేసుకొని మీకు అవసరమైన పరిస్థితుల్లో, అత్యవసరమైన పరిస్థితుల్లో ఉపయోగించుకొని మీరు రక్షణ పొందుతారని చెప్పేసి ఆశిస్తున్నాము. రెండోది, మీకు ఇంకొకటి ఏంటంటే లిమిటేషన్ యాక్ట్ గురించి చెప్తాను మీకు. నేను లిమిటేషన్ అంటే ఇప్పుడు మనం ఎవరైనా అప్పుగా డబ్బులు తీసుకున్నప్పుడు మనం ఎవరికైనా ఇస్తాము, వాళ్ళు తిరిగి మనకు చెల్లించరు. డబ్బులు ఇచ్చినప్పుడు మనకు ప్రామిసరీ నోట్ రాసిస్తారు వాళ్ళు, లేదు చెక్కు రాసిస్తారు. ఈ ప్రామిసరీ నోట్ని మనం 3 సంవత్సరాల లోపల కోర్టులో దాఖలు చేసి పలానా వాళ్ళకి నేను అప్పించాను, వాళ్ళు నాకు తిరిగి చెల్లించలేదు,
కాబట్టి నాకు వాళ్ళ దగ్గర నుంచి వసూలు చేసి పెట్టండి అని చెప్పి మన కోర్టులో వేసుకోవాలి. కేసు దాఖలు చేసుకుంటే అప్పుడు దాని విచారణ మీద జరిపి మీరు నిజమైనది అయితే మీకు కోర్టు వసూలు చేసి పెడుతుంది. ఒకటి. రెండవది చెక్కును హామీగా తీసుకొని కూడా అప్పు ఇస్తుంటాము. ఈ చెక్కు విషయంలో ఏంటంటే కేవలం 3 నెలలు మాత్రమే ఈ చెక్కుకి లైఫ్ టైం. మీకు చెక్ ఇచ్చిన తర్వాత 3 నెలల లోపల అతను కనుక మీకు డబ్బులు ఇవ్వకపోతే ఇమీడియట్గా మీరు దాన్ని బ్యాంకులో ప్రజెంట్ చేసి మీ అకౌంట్లో ప్రజెంట్ చేస్తే అతని అకౌంట్లో డబ్బులు ఉన్నాయా లేదనే విషయం మీకు బ్యాంకు వాళ్ళు తెలియపరుస్తారు. అలా బ్యాంకు వాళ్ళు తెలియపరిచి మీకు ఒక మెమో ఇస్తారు. అయ్యే వాళ్ళ అకౌంట్లో డబ్బులు లేవు అనేసి మీకు ఒక మెమో రాసి సంతకం పెట్టిస్తారనమాట. దాన్ని తీసుకొని మీరు లాయర్ కలిస్తే వాళ్ళు ఏంటంటే దానిలో 30 రోజుల లోపల, అంటే మీకు బ్యాంకు వాళ్ళు ఎప్పుడైతే మెమో ఇస్తారో ఆ మెమో ఇచ్చిన కాడ నుంచి 30 రోజుల లోపల మీరు లాయర్ ద్వారా ఒక నోటీస్ ఇవ్వాలి. అయ్యా పలానానికి నువ్వు డబ్బులు తీసుకున్నావు, నువ్వు చెక్ ఇచ్చావు, అందులో ప్రజెంట్ చేస్తే డబ్బులు లేవని చెప్పి వచ్చింది, కాబట్టి నువ్వు డబ్బులు కట్టు అని చెప్పేసి లాయర్ ద్వారా ఒక నోటీస్ ఇవ్వాలన్నమాట. అది కంపల్సరీ, మ్యాండేట్. సో అలా 30 రోజుల్లో నోటీస్ ఇచ్చిన తర్వాత వాళ్ళకి చేరిన కాడ నుంచి 15 రోజుల లోపల వాళ్ళు డబ్బులు చెల్లించాలి. మీకు వాళ్ళకి మీరు పంపినటువంటి లాయర్ నోటీసు అందిన రోజు కాడ నుంచి 15 రోజుల లోపల మీకు డబ్బులు చెల్లించాలి. అట్లా చెల్లించని పక్షంలో మీరు చెక్కును ఆధారంగా చేసుకొని కేసు వేసుకోవచ్చు. చెక్కును ఆధారంగా చేసుకొని మీరు కేసు వేస్తే మీ చెక్కు అన్ని జునైనని అనిపించినప్పుడు కోర్టు వాళ్ళ దగ్గర నుంచి మీకు డబ్బులు వసూలు చేసి పెడతారు. ఎట్లా అంటే మీకు ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ 1,00,000 రూపాయలు చెక్ అనుకోండి, 1,00,000 రూపాయలు మీకు ఇవ్వమని చెప్పేసి కోర్టు ఉత్తర్వులు ఇవ్వచ్చు. లేదా డబల్ ది అమౌంట్ 2 లక్షలు చెల్లించమని చెప్పి కూడా. ఎందుకంటే వాళ్ళు ఇంతకాలం మీకు కాలయాపన చేశారు కాబట్టి డబల్ ది అమౌంట్ 1,00,000కి 2 లక్షల రూపాయలు చెల్లించమని కూడా కోర్టు వారు మీకు ఉత్తర్వులు ఇచ్చేదానికి అవకాశం ఉంటుంది. సో కాబట్టి చెక్కు విషయంలో 3 నెలలు మాత్రమే కాల పరిమితి, ప్రామిసరీ నోటు విషయంలో 3 సంవత్సరాల కాల పరిమితి ఉంటుందన్నమాట. ఇప్పుడు ఏదైనా రిజిస్ట్రేషన్ మామూలుగా మనం అగ్రిమెంట్ చేసుకుంటుంటారు. ఏదైనా పొలం కానీ ఇల్లు కానీ కొనేటప్పుడు ఆ అగ్రిమెంటు రాసుకున్నప్పుడు అగ్రిమెంట్ కాల పరిమితి, దాన్ని కాంట్రాక్ట్ పీరియడ్ అంటారు. అగ్రిమెంట్లో 3 నెలలు కాల పరిమితి నిర్ణయించుకుంటే 3 నెలలు, లేదా 6 నెలలు కాల పరిమితి నిర్ణయించుకున్నట్లయితే 6 నెలలు కాల పరిమితి లోపల అది ఎగ్జిక్యూట్ చేసుకోవాలి. ఏదైతే ఇల్లు అయితేనే కానీ పొలం అయితేనే కానీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. అలాగా రిజిస్ట్రేషన్ చేసుకోనప్పుడు అవతల వ్యక్తి రానప్పుడు వాళ్ళు వచ్చి రిజిస్ట్రేషన్ చేయమని చెప్పి మీరు ఒక నోటీస్ ఇప్పించాలి లాయర్ ద్వారా. ఈ విధంగా నువ్వు పలానాయంతో అగ్రిమెంట్లో ఎంటర్ అయినావు, కానీ అగ్రిమెంట్ ప్రకారంగా వచ్చి నువ్వు రిజిస్ట్రేషన్ చేయలేదు, కాబట్టి వెంటనే వచ్చి నీ మీద చట్టపరమైన చర్యలు తీసుకుంటాము అని చెప్పి లాయర్ ద్వారా ఒక నోటీస్ ఇవ్వాలన్నమాట. అప్పటికీ వాళ్ళు కానీ చేయకపోతే మీరు ఆ అగ్రిమెంట్ని ఆధారంగా చేసుకొని స్పెసిఫిక్ పర్ఫార్మెన్స్ షూట్ అని చేసుకోవచ్చు అనమాట. అయ్యా ఫలానాయన నాకు పొలం మీద ఇచ్చాను, ఆయన డబ్బులు ఇచ్చి రిజిస్ట్రేషన్ చేయలేదు, కాబట్టి కోర్టు వాళ్ళు మీరే మాకు రిజిస్ట్రేషన్ చేసి పెట్టండి అని చెప్పి మీరు దాఖలు చేసుకున్నట్లయితే కోర్టు వారు వాళ్ళని పిలిపించి ఎందుకయ్యా నువ్వు అగ్రిమెంట్ రాసిచ్చావు కదా, రిజిస్ట్రేషన్ చేయాలి కదా అని చెప్పి అడుగుతారనమాట. అలా చేయని పక్షంలో వాళ్ళ తరపున కోర్టు వాళ్ళే మీకు రిజిస్ట్రేషన్ చేస్తారు. ఆ ఆస్తిని, ఏ ఆస్తిని అయితే మీరు అగ్రిమెంట్ చేసుకున్నారో, ఇల్లు కావచ్చు పొలం కావచ్చు, కోర్టు వారే మీకు రిజిస్ట్రేషన్ చేయించి ఇస్తారనమాట. ఆ రిజిస్ట్రేషన్ తాలూకు డబ్బులు కూడా కోర్టు వారు కట్టించుకొని కోర్టు ద్వారా మీకు రిజిస్ట్రేషన్ జడ్జి గారే రిజిస్ట్రేషన్ చేయిస్తారు. కాబట్టి మీకు ఈ విషయాలు మీకు పెద్ద ఉపయోగం లేకపోవచ్చు, కానీ మీ మనసులో ఉంచుకోండి. మీరు పెద్ద అయినాక మీరు కూడా ఆస్తులు కొనడం అమ్మడం ఇవి చేస్తారు కాబట్టి ఇవన్నీ ఉపయోగపడతాయి. కాబట్టి మీరు ఇవన్నీ జ్ఞాపకం ఉంచుకొని అందరూ బాగా చదువుకొని మంచి అభివృద్ధి రేఖ రావాలని చెప్పి ఆశిస్తూ ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ విరమించుకుంటున్నాను. ఈ యొక్క మండలి న్యాయ సేవా అధికార సంస్థ తరపున మన స్కూల్కు విచ్చేసినటువంటి ముఖ్య అతిథి అయినటువంటి
సూలూరుపేట ఫస్ట్ క్లాస్ మ్యాజిస్ట్రేట్ అయినటువంటి ఫైజునిసా మేడం గారికి, అదేవిధంగా స్కూల్ ప్రిన్సిపాల్ గారికి, నాతోటి న్యాయవాదులకు అందరికీ నా నమస్కారాలు. ముందున్నటువంటి పిల్లలకు దేవుని ఆశీస్సులు తెలియజేస్తున్నాను. ఈనాడు కోర్టు మన ముందుకు వచ్చిందంటే భారత ప్రభుత్వం వారు, రాష్ట్ర ప్రభుత్వం వారు దిశానిర్దేశాల మేరకు ఈనాడు మన స్కూల్లో చట్టాల గురించి అవగాహన కల్పించాలని, అసలు చట్టం అంటే ఏంటి, వీటి వల్ల ఉపయోగం అనేది ఈనాడు వాటి గురించి తెలియజేయడానికి ఈనాడు మన దేశంలో అధికారులైతేనేమి అనేక శాఖలు ఈనాడు మన దేశంలో, మనది ప్రజాస్వామ్య దేశం, ఈ దేశంలో సక్రమంగా పరిపాలన అయితేనేమి, మన జీవన విధానాలు సక్రమంగా ఉండాలంటే న్యాయస్థానాలు ముఖ్య పాత్ర వహిస్తూ ఉన్నాయి. మన దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ఎక్కడుంది తెలుసన్నా? ఢిల్లీలో ఉంది. అదేవిధంగా ప్రతి రాష్ట్రానికి ఒక హైకోర్టు ఉంటుంది, ప్రతి జిల్లాకు ఒక జిల్లా కోర్టు ఉంటుంది, ప్రతి మండల స్థాయిలో ఒక మండల మ్యాజిస్ట్రేట్ కోర్టు ఉంటుంది. ఈ విధంగా న్యాయశాఖలు విస్తరించి ఈనాడు ముఖ్యంగా ప్రతి ఒక్కరూ సక్రమంగా జీవించాలంటే చట్టం మనం నిద్రలేసినప్పటి నుంచి పడుకునేంత వరకు చట్టాలు మన చుట్టూనే ఉంటాయి. ఇప్పుడు మీరు బయలుదేరి ఇంటి దగ్గర నుంచి బయలుదేరి స్కూల్కి వస్తున్నప్పుడు రోడ్లు వస్తూ ఉంటారు. ఏ వైపు మీరు నడవాలి? ఎడమ వైపు నడవాలి. కుడి వైపు నడిస్తే నేరం అవుతుంది, అక్కడ చట్టం తన పని చేస్తుంది. ఈ విధంగా మనం ఉదాహరణకు చెప్పాను అది. కాబట్టి ఈ చట్టాలన్నిటికీ మనం నిద్ర లేచినప్పటి నుంచి పడుకునేంత వరకు మన చుట్టూ చట్టాలు మన చుట్టూనే ఉంటాయి. కాబట్టి ముఖ్యంగా ఇక్కడ ఆడపిల్లలకి ఎక్కువ ఈ గర్ల్స్ హై స్కూల్ కాబట్టి పిల్లలకు ఆడపిల్లలకు సంబంధించినటువంటి చట్టాల గురించి నేను ఒక చట్టం గురించి మీకు తెలియజేస్తాను. ముఖ్యంగా ఈనాడు మన దేశంలో బాల్య వివాహాలు ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి. మన దేశంలో గతంలో మనం చూసుకుంటే పూర్వం 1926లో మనకు సంఘ సంస్కర్త రాజా రామ్మోహన్ రాయ్ గారిని బాల్య వివాహాలు రద్దు చేయాలని, సభ్య సహవిమనను రద్దు చేయాలని చెప్పి మీరు పాఠ్యపుస్తకాల్లో చదువుతారు. ఆనాడు అది చట్టగోపం కాల్చలేదు. తర్వాత 1985లో చట్టం బాల్య వివాహాల నిరోధక చట్టం అని చెప్పి చట్టం వచ్చింది. ఈ చట్ట ప్రకారం ఆడపిల్లలైతే వివాహానికి 18 సంవత్సరాలు నిండి ఉండాలి, అదేవిధంగా మగపిల్లలైతే 21 సంవత్సరం నిండి ఉండాలి. వారే వివాహానికి అర్హులు. అలా కాకుండా ఈనాడు దేశంలో ఎక్కువగా బాల్య వివాహాలు జరుగుతున్నాయి. 10th క్లాసు పూర్తయిన వెంటనే ఇంట్లో ఉన్నటువంటి పెద్దల యొక్క పరిస్థితులు లేదా వారి ఇంట్లో ఉన్నటువంటి అనుకూల పరిస్థితులు, మరలా పై చదువులు చదివించలేకనో ఇట్లా అనేక కారణాల వల్ల ఇంటర్మీడియట్ పంపకనే 10th క్లాస్ అయిపోతూనే కూడా వివాహాలు జరిపేస్తూ ఉన్నారు. దీనివల్ల చాలా ఇబ్బందులు వస్తున్నాయి. ముఖ్యంగా ఆడపిల్లలకు ఎక్కువగా ఇబ్బందులు అవుతూ ఉన్నాయి. ఎందుకంటే మా కోర్టులకి ఇప్పుడు ఈ మెయింటెనెన్స్ కేసులు అయితేనేమి, డొమెస్టిక్ వైలెన్స్ అని చెప్పి అంటే గృహహింస చట్టం అయితేనేమి, అదేవిధంగా డౌరీ హరాస్మెంట్, ఈ చట్టాలు ఇవన్నీ ఆడపిల్లలు ఎక్కువగా కోర్టులకు రావడం జరుగుతూ ఉంది. ఎందుకంటే చిన్న వయసులో వివాహం చేయడం వల్ల వారికి మెంటల్గా అంటే మైండ్ మెచ్యూరిటీ కాకపోవడం వల్ల
వారు వివాహం చేసిన తర్వాత వివాహాలు ఆ యొక్క కుటుంబ వ్యవస్థను అర్థం చేసుకోక, అవగాహన లేక కుటుంబంలో అనేక సమస్యలు ఎదురయ్యి విడిపోవడం ఎక్కువగా విడాకులు ఈ యొక్క మీకు చెప్పినటువంటి చట్టాలన్నీ ఈనాడు కోర్టులో వస్తూ ఉన్నాయి. ఎందుకంటే అవగాహన లేకనే చిన్నప్పుడే వివాహం చేయడం వల్ల. అదేవిధంగా పుట్టే పిల్లలు సరిగ్గా పుట్టకపోవడం, అదేవిధంగా చివరికి వారికి ప్రాణ నష్టం కూడా జరుగుతూ ఉంది ఆడపిల్లలకి ఎక్కువగా. కాబట్టి దీన్ని ఉద్దేశించి ఈ చట్టం మెచ్యూరిటీ అయిన తర్వాత వయసు 18 సంవత్సరాలు పైబడిన వారిని, మగపిల్లలు అయితే 21 సంవత్సరం నిండిన వారికి మాత్రమే వివాహం చేయాలని చెప్పి, అలా చట్టాన్ని వ్యతిరేకిస్తే ఆ వయసు లోపల ఎవరైనా వివాహం చేస్తామంటే మీరు సంబంధిత మన శిశు సంక్షేమ శాఖ అని చెప్పి మండల స్థాయిలో ఉంది, అదేవిధంగా ఎంఆర్ఓ గారికి, అదేవిధంగా మీకు చూస్తే కోర్టులో కూడా ఒక అర్జీ ఇస్తే ఆ వివాహాన్ని ఆపుదల చేయొచ్చు, సంబంధిత పోలీసు అధికారులకైనా తెలియజేయచ్చు. కాబట్టి ఈ యొక్క బాల్య వివాహాల చట్టాన్ని వినియోగించుకొని మీరందరూ కూడా ఎవరైనా ఈ బాల్య వివాహాలు చేస్తూ ఉంటే ఈ వివాహాలని నిలుపుదల చేయడానికి మీరు కూడా సహకరిస్తారని చెప్పి, అదేవిధంగా ఈనాడు మన దేశంలో ఎక్కువగా ఆడపిల్లల్ని గర్భంలోనే చంపేస్తూ ఉన్నారు. అంటే ఆ యొక్క చట్టాన్ని దుర్వినియోగం చేస్తూ స్కానింగ్ చేసి ఆడపిల్లలైతే గర్భంలోనే అబార్షన్ చేయడం ఇలాంటివి కూడా చేస్తూ ఉన్నారు. ముఖ్యంగా స్త్రీ అనేది అంటే ఆడపిల్ల అనేది ఈ సృష్టికి మూలం ఖచ్చితంగా. ఎందుకంటే ఆడపిల్లలు లేకపోతే ఈ సృష్టి ఉండేది కాదు. కాబట్టి ముఖ్యంగా ఆడపిల్లని గౌరవించడం మన రాజ్యాంగంలో తెలియజేసినటువంటి హక్కులు, విధులు. మనకు ఆర్టికల్ 15 నుంచి 21 వరకు మన రాజ్యాంగంలో ఆడపిల్లలకి అనేక హక్కులు ఉన్నాయి. ఈ హక్కులను కూడా ఉపయోగించుకుంటూ విధులను కూడా మీరు మీ విధి నిర్వహణ మంచిగా ఉంటే, ముఖ్యంగా కావాల్సింది క్రమశిక్షణ అనేది మనకు ముఖ్యం. ప్రతి ఒక్కరికి కూడా క్రమశిక్షణ అనేది ముఖ్యం. ఎవరైతే ఎంత చదువుకున్నా కానీ సంస్కారం లేని చదువు వ్యర్థమే. కాబట్టి చదువుకున్న ప్రతి ఒక్కరికి కూడా క్రమశిక్షణతో మంచి సంస్కారంతో ఉంటే ఈనాడు ఇల్లాలి చదువు ఇంటికి వెలుగు. ఏ ఇంట్లో అయితే ఇల్లాలు చదువుకొని ఉంటుందో, స్త్రీ చదువుకొని ఉంటుందో ఆ కుటుంబం బాగా యశశ్యామలంగా మంచిగా ఆ యొక్క కుటుంబం అభివృద్ధి చెందుతుంది. అలాగనే కాకుండా ఒకవేళ చదువుకొని గొప్పగా ఉన్నా కానీ అలా వాళ్ళకి పిల్లలు కూడా చాలామంది చెడిపోయిన వారు ఉన్నారు. ఎందుకంటే వారి క్రమశిక్షణతో పెంచకపోవడం వల్ల, క్రమశిక్షణ లేకపోవడం వల్ల. కాబట్టి ముఖ్యంగా కావాల్సింది క్రమశిక్షణ. కాబట్టి మన భారత ప్రభుత్వం ఎన్నో వెసులుబాటు చేసింది. 33% ఆడపిల్లలకి అన్ని రంగాల్లో కూడా అందరి పురుషులతో సమానంగా స్త్రీలకు కూడా సమాన హక్కులు కల్పించారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మనకు కల్పించినటువంటి హక్కులను మనం ఉపయోగించుకుంటూ ఎప్పుడైతే మన హక్కులకి భంగం కలుగుతుందో అప్పుడే చట్టం తన పని చేస్తుంది. ఒక వ్యక్తి యొక్క స్వేచ్ఛ ఎదుటివారి ముక్కు కొస వరకే, అక్కడి వరకే హక్కు. ఒకవేళ ఎదుటి వ్యక్తిని తాకితే అది నేరం అవుతుంది. అదే చట్టం. కాబట్టి ఇంకా చట్టాలు చాలా ఉన్నాయి, ఇంకా న్యాయవాదులు చెప్తారు. కాబట్టి సార్ చెప్పినట్టు ఈనాడు సెల్ ఫోన్ మహమ్మారి ఎక్కువగా పిల్లల మీద, ఎక్కువగా యవ్వనస్తుల మీద ఎక్కువగా ప్రభావం చూపుతూ ఉంది. ఈనాడు అనేక చెడు వ్యసనాలకు దారితీస్తూ ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ సెల్ ఫోన్కి దూరంగా ఉండి ఇష్టపడి చదివి మీ తల్లిదండ్రులకు, మీ పాఠశాలకు మంచి పేర్లు తీసుకొస్తారని చెప్పి ఈ అవకాశం ఇచ్చినటువంటి పెద్దలకు నమస్కారాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క ఉపన్యాసాన్ని నిర్మిస్తున్నాను. చట్టాల మీద అవగాహన అవసరమా? చట్టాల మీద అవగాహన అవసరమా? అవసరమని భావిస్తున్నారు కదా.
మీరు భావించకపోయినా భావించాలి. చదువుకున్నది మార్కుల కోసం అని చూస్తాం మనం, కరెక్టా? మనం చదువుకున్న తర్వాత ఎగ్జామ్ రాసిన తర్వాత ఏమంటే నువ్వు ఫస్ట్ క్లాస్ వచ్చావా, గ్రేడ్ 1 వచ్చిందా, గ్రేడ్ 2 వచ్చిందా, అంతే కొలమానం, అవునా కాదా? కానీ జీవితంలో వచ్చే ఒడిదుడుకులను తట్టుకోవాలి, కష్ట నష్టాలని తట్టుకోవాలి అంటే మనకి చదువు ఎంత ముఖ్యమో చట్టాల మీద అవగాహన కూడా అంతే ముఖ్యం. మనం అనుకుంటాం చట్టాలతో మాకేం పని, జీవితాలు ఎక్కడో ఏదో కంపెనీలో చేసుకుంటా ఉంటే జీతం వస్తుంది, ఏదో వెళ్ళిపోతాయి, జీవితం వెళ్ళిపోతాయి. కానీ చట్టం గురించి తెలిస్తేనే ఒక ఆడబిడ్డ బలంగా నిలబడుతుంది సొసైటీలో. ద స్ట్రెంగ్త్ ఆఫ్ ఎవ్రీ ఫ్యామిలీ ఈజ్ ద ఉమెన్ ఆఫ్ ద ఫ్యామిలీ. అంటే నాన్న తక్కువ అని చెప్తాం లేదు, ఇద్దరు సమానమే. అమ్మ అవసరము, నాన్న అవసరము, సరేనా? బట్ ఎడ్యుకేషన్ ఆఫ్ గర్ల్ చైల్డ్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద డెవలప్మెంట్ ఆఫ్ ఎ నేషన్. ఎవ్రీ ఉమెన్, మన ఇంట్లో మన అమ్మ చదువుకుని ఉంటే అమ్మ మిమ్మల్ని చదువుకోమని చెప్తుంది, కరెక్టా? అవునా కాదా? అమ్మ చదువుకోకపోయినా తన బిడ్డ చదువుకోవాలని చూస్తుంది. ఎందుకంటే అమ్మ పడే కష్టాలు ఒక ఆడబిడ్డ పడకూడదని చెప్తుంటుంది. ఇప్పుడు నేను పడుతున్నానే కష్టాలు, మీరు పడద్దండి, మీరు చదువుకోమని చెప్తారు. కానీ మన వయసులో మనం చదువుని అశ్రద్ధ చేస్తుంటాం. అశ్రద్ధ చేయొద్దు. మార్కులు ముఖ్యము, అవగాహన ముఖ్యము. దేశం మన సమాజంలో ఏం జరుగుతున్నది అనేది తెలుసుకుంటూనే ఉండాలి. చట్టాల మీద అవగాహన ఉండాలి. ఇవన్నీ ఉంటేనే మనము గట్టిగా నిలబడగలుగుతాం. ఎందుకో చెప్తాను. ఒక చిన్న స్టోరీ తీసుకుందాము. స్టోరీలో పాటు చూడండి. జీవితంలో ఈ చట్టాలన్నీ ఎందుకు ఎన్ని అవసరమైతే చూడండి. ఒక అమ్మ నాన్న ఉన్నారనుకుందాం. సో వాళ్ళకి మ్యారేజ్ అయింది కదా. వాళ్ళ మ్యారేజ్ అయితే ఫస్ట్ చూడండి, మ్యారేజ్ని రిజిస్ట్రేషన్ చేయించాలి, అవునా? రిజిస్ట్రేషన్ చేయించాలి. ఎందుకు చేయలేదు అనుకుందాం. పెళ్ళైపోయింది, చేయలేదు, రిజిస్ట్రేషన్ చేయలేదు. రిజిస్ట్రేషన్ చేయకపోతే ఆవిడికి పాపమో ఏదో లోన్ అవసరమయ్యి భార్య లోన్ పెడుతుంది, లేకపోతే వేరే దగ్గరికి ఎక్కడికన్నా వెళ్తుంది. అడిగినప్పుడు ఏమడుగుతారు? మీకు పెళ్ళైనట్టు రుజువేంటి, ఆయన మీ భర్తే అని రుజువేంటి అని అడుగుతారు, అవునా కాదా? కరెక్టా కాదా? అన్నప్పుడు మనకేంటి రుజువు? మ్యారేజ్ సర్టిఫికేట్. మ్యారేజ్ని రిజిస్ట్రేషన్ చేయమని ఏ చట్టం చెప్తుంది? రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ యాక్ట్. ఒక చట్టమే ఉంది దానికి. సో మ్యారేజ్ ఎక్కడ మీ గ్రామాల్లో కానీ మీ కుటుంబాల్లో కానీ ఏదైనా పెళ్లి జరుగుతున్నప్పుడు మీకు అవగాహన ఉండి మీరు చెప్పాలి వాళ్ళకి. మ్యారేజ్ చేయటం ఒక ఘట్టం అయితే ఆ మ్యారేజ్ని రిజిస్ట్రేషన్ చేస్తేనే దానికి న్యాయబద్ధమైన ఇది వస్తుంది. లేకపోతే రేపొద్దున అనుకుందాం టైం బాగాలేదు, అసలు అతను సరిగ్గానే ఉండటం లేదు, అప్పుడు ఈవిడ ఎక్కడైనా కోర్టుకు వెళ్ళాలి, లేకపోతే ఏమైనా రిపోర్ట్ ఇవ్వాలి అంటే అమ్మ మీరు ఆ భార్యని ఎట్లా మీరు రుజువు చేసుకుంటారు అని. అప్పుడు ఏం అవసరము? ఒకటి ఫొటోస్ అవసరము, ఒకటి మ్యారేజ్ సర్టిఫికేట్ అవసరము. సో ఫొటోస్ తీపించాలి, మ్యారేజ్ సర్టిఫికేట్ ఉండాలి. చూడండి, రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ యాక్ట్ అక్కడే స్టార్ట్ అవుతుందా? సరే, ఒక బాబో పాపో పుట్టారు వాళ్ళ ఇంట్లో, అవునా? బాబో పాపో పుట్టారు. పుట్టినప్పుడు ఏం చేయాలా? పేరు పెట్టేసి లాలించి పాలించారు కదా, బర్త్ రిజిస్టర్ చేయాలి కదా. ఎక్కడ రిజిస్టర్? మ్యారేజ్ ఎక్కడ రిజిస్టర్ చేస్తారు? సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లో రిజిస్టర్ చేస్తారు. ఎక్కడుందో తెలుసా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు? మన తహసీల్దార్ ఆఫీస్ కాంపౌండ్లో ఉంది. అందుకనే అన్నాను కదా మీకు అవగాహన ఇంపార్టెంట్. మనం ఒక దగ్గర ఉంటున్నామంటే బస్ స్టాండ్ ఎక్కడుంది, పోస్ట్ ఆఫీస్ ఎక్కడుంది, బ్యాంక్ ఎక్కడుంది, సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్ ఎక్కడుంది, పోలీస్ స్టేషన్ ఎక్కడుంది అనేది అవగాహన పెంచుకోవటం చాలా చాలా ముఖ్యం. సో సబ్ రిజిస్ట్రార్ ఆఫీస్లోనే మ్యారేజెస్ రిజిస్టర్ చేస్తారు. ఆ సబ్ రిజిస్ట్రార్ ఆఫీసు సుల్లూరుపేట తహసీల్దార్ ఆఫీస్లో ఉంది, మన గేట్ ముందర రైల్వే గేట్ దగ్గర ఉంది. ఓకే, ఇప్పుడు బాబో పుట్టారని చెప్పాను కదా, మరి బర్త్ సర్టిఫికేట్ చేయాలి కదా. ఇంకొకటి కూడా చేస్తారు బర్త్తో పాటు. ఏంటది? ఇప్పుడు ఆధార్ లేకుండా మీకు స్కాలర్షిప్లు వస్తున్నాయా? లేకపోతే మీ మేడం గారు ఏం చెప్తారు? ఆధార్ తెచ్చుకోమని చెప్తారు కదా ఎవరన్నా జాయిన్ అవుతున్నప్పుడు కొత్తలో. సో ఆధారు రిజిస్ట్రేషన్ రెండు ఇంపార్టెంట్. ఆధార్ ఎందుకు వచ్చింది? ఆధార్ యాక్ట్ అనేది ఉంది, ఆ చట్టమే ఉంది. ఆధార్ చట్టం ప్రకారము ప్రతి ఒక్కళ్ళు ఆధార్ రిజిస్ట్రేషన్ చేసుకుని ఒక నెంబర్ కలిగి ఉండాలి. నెంబర్ కలిగి ఉంటే ఆ నెంబర్ మనం స్కూల్ అథారిటీస్ కానీ గవర్నమెంట్ కానీ ఇస్తే ఆ నెంబర్ ప్రకారమే మీకు స్కాలర్షిప్స్ అవి వస్తున్నాయా? రేపొద్దున మీరు పెద్ద గవర్నమెంట్ దగ్గర నుంచి ఏదైనా సబ్సిడీస్ కానీ వేరే ఇతర గవర్నమెంట్ పథకాలు కావాలంటే ఏం కావాలా? ఆధార్ కావాలా? సరే, మీకు రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ యాక్ట్ ఉంది.
రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ యాక్ట్ అని ఉంది. అంటే ప్రతి జననము రిజిస్ట్రేషన్ జరగాలి, ప్రతి మరణము రిజిస్ట్రేషన్ జరగాలి. అవునా? సో చూడండి, అక్కడి నుంచి స్టార్ట్ అయిందా? రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్ యాక్ట్, రిజిస్ట్రేషన్ ఆఫ్ బర్త్స్ అండ్ డెత్స్ యాక్ట్, ఆధార్ యాక్ట్. మనం పుడతానే మనతో పాటు చట్టం వస్తూ ఉంది. అవునా? సరే, బాబు పుట్టాడు, ఏదో స్కూల్లో జాయిన్ చేశారు, స్కూల్లో జాయిన్ చేయడానికి రిజిస్ట్రేషన్ చేయించారు కాబట్టి ఆధార్ నెంబర్ ఇవ్వగలిగారు. అవునా? సరే, స్కూల్లో చదువుకుంటా ఉన్నారు, పాప చదువుకుంటా ఉంది స్కూల్లో, పాప కొంచెం పెద్దదైంది, ఓకే, సంథింగ్ అబౌట్ 8th 10th క్లాస్. మీకు ఎందుకంటే గర్ల్స్ యాక్సెస్ తీసుకురావాలి కాబట్టి చెప్తున్నాను. పాపని ఎవరో బయట హారెస్ట్ చేస్తున్నారు, ఏం చేయాలి అప్పుడు? అరెస్ట్ చేస్తున్నప్పుడు జనరల్గా ఏం జరుగుతుంది? అరెస్ట్ చేస్తున్నప్పుడు చెప్తున్నా, నాకు తెలిసినంత వరకు చాలా వరకు మన ఇళ్ళల్లో ఎట్లా ఉంటుందంటే, ఎస్పెషల్లీ విలేజెస్లో కానీ, మనం చదివే మనకి ధైర్యం, చదువు ఉంటేనే, చదువుకోకుండా మనకేం చెప్తారు? అమ్మ నువ్వు ఆ జోలికి పోబాకు, మొబ్బ పెడతారు. లేకపోతే పక్కన వాళ్ళు ఏమనుకుంటారో మొబ్బ పెడతారు. అందరికీ తెలిసిపోతుందేమో అని మొబ్బ పెడతారు. కంప్లైంట్ చేయనివ్వరు. కానీ కంప్లైంట్ చేసే ధైర్యం ఉండాలి, కంప్లైంట్ చేయాలి. ఎవరికి చేయొచ్చు? సరే, మీ పోలీస్ స్టేషన్కి ఎవరైనా వెళ్ళారా? జనరల్గా మనకి పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు అంటారు మన వాళ్ళు. అవునా? సరే, పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు, సరే ఫైన్. కానీ ఎవరికి రిపోర్ట్ చేయొచ్చు? మీ టీచర్స్కి రిపోర్ట్ చేయొచ్చా? ఎవరైనా అరెస్ట్ చేస్తున్నప్పుడు మీ టీచర్స్ మీకు తెలుసు కదా, వాళ్ళతో రిపోర్ట్ చేయొచ్చు. మీ ప్రధాన మన హెడ్ మిస్ట్రెస్కి చెప్పొచ్చు. ఇంకెవరికి చెప్పొచ్చు? ఇంకేమైనా మార్గాలు ఉన్నాయా? మీ అంగన్వాడీ కేంద్రాల్లో వాళ్ళు ఉంటారు, ఉమెన్ పోలీస్ వాళ్ళు ఉంటారు, వాళ్ళకి రిపోర్ట్ చేయొచ్చు. అట్లానే మీరు ఎవరితో చెప్పకూడదు అంటే, మీకు సులువుపడి కోర్టు ఎక్కడుంది తెలుసా? అవగాహన ఉందా? కోర్టు అవగాహన ఉందా? దాంట్లో మండల్ లీగల్ సర్వీస్ కమిటీ అని ఉంటుంది. ఏంటది? మండల్ లీగల్ సర్వీస్ కమిటీ. ఆ లీగల్ సర్వీస్ కమిటీకి మేడం గారు చైర్మన్ గారు. ఆ కమిటీ దగ్గరికి వచ్చి మీరు ఒక అర్జీ ఇవ్వచ్చు. ఇది ఏ చట్టం కింద వస్తుందంటే, మనకి భారతదేశంలో నేషనల్ లీగల్ సర్వీస్ యాక్ట్ అని ఉంది. మన రాష్ట్రానికి వచ్చే దగ్గరికి ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీస్ యాక్ట్ అని ఉంది. దాని ప్రకారము ప్రతి స్త్రీకి, చైల్డ్కి సంవత్సర ఆదాయము 3 లక్షల కన్నా కింద ఉంటే, ఎంత? సంవత్సర ఆదాయము 3 లక్షల కన్నా తక్కువ ఉంటే, వాళ్ళు ఏదైనా ఇండస్ట్రియల్ వర్కర్ అయితే, అంటే ఎక్కడైనా లేబర్ పని కానీ మేము చేస్తున్నప్పుడు వాళ్ళకి ఫ్రీగా లీగల్ సర్వీసెస్ ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. అంటే ఒక న్యాయవాదిని ఫ్రీగా ఇచ్చి వాళ్ళ యొక్క చట్టబద్ధమైన కష్టాలు ఏమన్నా ఉంటే వాళ్ళకి సపోర్ట్ ఇవ్వడానికి మండల్ లీగల్ సర్వీస్ కమిటీ అని ఉంది. ఆ మండల్ లీగల్ సర్వీస్ కమిటీయే మీ ముందరకు వచ్చింది. ఇప్పుడు ఈ అవగాహన కల్పిస్తుంది. మీరు మీ గ్రామాల్లో చెప్పచ్చు, ఎవరికైనా లీగల్గా ఏమన్నా సమస్య ఉన్నప్పుడు వాళ్ళకి ఈ క్రైటీరియా అనమాట. వాళ్ళు SC ST అయి ఉండి, వాళ్ళు ఉమెన్ అయి ఉండి, వాళ్ళు చిల్డ్రన్ అయి ఉండి, లేకపోతే సంవత్సర ఆదాయం 3 లక్షల లోపల కలిగి ఉండి, ఇండస్ట్రియల్ వర్కర్ ఆ లేబర్ కానీ అయి ఉంటే, వాళ్ళకి ఏమైనా లీగల్గా సమస్యలు ఉంటే వాళ్ళు మండల్ లీగల్ సర్వీస్ కమిటీకి వచ్చి ఒక అర్జీ ఇవ్వచ్చు. ఆ అర్జీని పరిశీలించి మేడం గారు చర్యలు తీసుకోవడానికి ఉపక్రమిస్తారు. అర్థమంది? ఏంటి క్రైటీరియా? ఎవరికి ఫ్రీగా కల్పిస్తారు సర్వీసెస్ చెప్పండి? SC or ST వాళ్ళకి, ఎనీ చైల్డ్, గర్ల్ చైల్డ్ ఆర్ బాయ్ చైల్డ్. దాని తర్వాత 3 lakhs కన్నా యాన్యువల్ ఇన్కమ్ తక్కువ ఉండాలి. దాని తర్వాత ఇండస్ట్రియల్ లేబర్ వర్క్మెన్ వాళ్ళకి, వీళ్ళు ఎవరైనా సరే MLSE. ఇది ఎవరికి ఇవ్వాలా? MLSE, మండల్ లీగల్ సర్వీస్ కమిటీ అని ఉంటుంది కోర్టులో. అక్కడ ఆ కోర్టు ప్రాంగణంలో అక్కడికి వచ్చి ఒక అర్జీ ఇస్తే, ఆ అర్జీని పరిశీలించి దీనికి ఏ విధమైన న్యాయ సహాయం చేయొచ్చు అని చెప్పి చైర్మన్ గారు పరిశీలించి అటువంటి సహాయం అందజేస్తారు. సో మనకేంటంటే, మన పోలీస్ స్టేషన్కి వెళ్తే భయం, ఎవరికి చెప్తే ఏమవుతుందో అనే భయం ఉన్నప్పుడు మీకు ఒక మార్గం ఉంది. సరేనా? అరెస్ట్ చేస్తున్నారు, అప్పుడు కంప్లైంట్ చేయాలన్నా వద్దా? కంప్లైంట్ చేయాలి. కంప్లైంట్ చేయాలంటే మార్గాలు ఎక్కువ. సార్ ఏమో దిశ యాప్ చెప్పారు, అవునా?
నేనేమో అన్ని రకాలుగా మీ టీచర్స్కి చెప్పొచ్చు, ఉమెన్ పోలీస్కి చెప్పొచ్చు, అంగన్వాడీ లేడీస్కి చెప్పొచ్చు, లేకపోతే డైరెక్ట్గా పోయి తహసీల్దార్కి చెప్పొచ్చు. లేదు వీళ్ళంతా గవర్నమెంట్ సర్వీసే, మాకు ఇక్కడ న్యాయం జరగదన్నప్పుడు అట్లీస్ట్ న్యాయస్థానం పరిధిలోకి తీసుకురావాలనుకున్నప్పుడు మీరు మండల్ లీగల్ సర్వీస్ కమిటీకి రావాలి. అది కూడా చెప్పాను. ఏ క్రైటీరియాలో అయితే ఎవరెవరైతే వచ్చి పిటిషన్ ఇస్తే ఫ్రీగా లీగల్ సర్వీస్ ఇస్తుందో కోర్టు అనేది మీకు తెలుసు. ఇప్పుడు మీరు ఇస్తారా లేదా? రెండవది, ఇంకోటి ఏం జరుగుతుందంటే మనకి ఏదైనా మన మీద హారాస్మెంట్ జరిగినప్పుడు, మన మీద ఏదైనా కమెంట్స్ చెప్పినప్పుడు మనం గమ్మునుంటే అవి కమెంట్స్ ఎక్కువైతే కానీ తక్కువ అయ్యే ఛాన్సే లేదు. మనం పడుతున్నాం బాధ, వేరే వాళ్ళు ఎందుకు పడాలా అనుకొని ధైర్యం చేసైనా సరే మీరు ముందుకు వచ్చి మన ఎమ్మెల్యేసీగానే కంప్లైంట్ ఇవ్వచ్చు. లేదు జరగడం లేదు, మీరు ఇవ్వకపోతే ఆ హారాస్మెంట్స్ ఇంకా ఇంక్రీజ్ అవుతాయి. ఏదైనా దాపెడితే ఇంకా దాగి ఉంటుంది. మీరు వచ్చి కంప్లైంట్ చేస్తేనే యాక్షన్ తీసుకోగలిగే శక్తి ఉంటుంది ఏ అథారిటీకైనా. కానీ ఇప్పుడు జరిగే వాస్తవాలు చూస్తే గమ్మునుంటున్నారు, ఎక్కడా కంప్లైంట్ ఇవ్వటం లేదు కాబట్టి చెలరేగిపోతున్నారు. చదువుకొని ధైర్యంగా కంప్లైంట్ చేసి ముందుకు వచ్చి నిలబడితే, ఇద్దరికి మంచి శిక్ష పడితే మిగతా వాళ్ళు భయపడేదానికి ఆస్కారం ఉంటుంది. లేదు సార్ మా ఇంట్లో వాళ్ళు వద్దంటున్నారు, మా ఇంట్లో వాళ్ళు చేయనియటం లేదు అనేది ఉంటే, ఇది ఎందుకు మన ఇంట్లో వాళ్ళు ఎందుకు భయపడతారంటే, ఇది నలుగురికి తెలిసిపోతే రేపొద్దున నా బిడ్డ కళ్యాణం ఎట్ట పెళ్ళెట్టే అవుతుంది, నా ఇంటి పరువు పోతుంది అని ఆలోచిస్తారు. కానీ ఒకటి చెప్తున్నానమ్మా, ఏదైనా ఇటువంటి కంప్లైంట్స్ ఇచ్చినప్పుడు పోలీసులు కానీ కోర్టులో మీరు పిటిషన్ ఇచ్చినప్పుడు కానీ అన్ని కాన్ఫిడెన్షియల్గా జరుగుతాయి. మీ పేరు ప్రచురించడం కానీ, మీ పేరు బయట చెప్పడం కానీ, మీరు ఏ స్కూల్ విద్యార్థి అని కానీ, మీరు ఏ గ్రామం చెందిన వాళ్ళు కానీ, మీ ఐడెంటిఫికేషన్ పర్టికులర్స్ ఎక్కడా రివీల్ చేయకూడదు. గోప్యంగా ఉంచి జరుగుతుంది. ఏదైనా ప్రొసీడింగ్స్ జరిగింది అంటే ఛాంబర్లో, జడ్జి గారి దగ్గర ఛాంబర్లో జరుగుతుంది. పోలీసు వాళ్ళు కూడా మీ పర్టికులర్స్ ఎటువంటిగా రిలీజ్ చేయకూడదు. ఆ పాప వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చింది కాబట్టి మీ మీద చర్యలు తీసుకుంటున్నాం అనేది పేపర్ ప్రకటనలు కానీ బయట కానీ చెప్పడానికి వీలు లేదు. చెప్పితే వాళ్ళు కూడా శిక్ష అర్హులే, పోలీసులు కూడా. అండ్ రెండోది, పోలీస్ స్టేషన్కి మళ్ళీ తిరగాల్సి వస్తుంది అని మన సమాజంలో ఒక మంచి భావన. ఎందుకు వచ్చిందిరా బాబు తలకాయ నొప్పి అని, అవునా కాదా? అంటే కదా అట్లా అంటారు. ఎందుకు వచ్చిందబ్బా పోలీసులతో మనకి, ఒకసారి పోతే మళ్ళీ పిలుస్తూ ఉంటారు. ఎవరైనా ఉమెన్ కానీ ఆడబిడ్డ కానీ వాళ్ళని పోలీస్ స్టేషన్కి పిలిచి స్టేట్మెంట్స్ తీసుకోకూడదు. వాళ్ళ ఇంటికి వచ్చి స్టేట్మెంట్స్ తీసుకోవాలి. వాళ్ళు ఎక్కడికి కంఫర్టబుల్గా ఉంటారో అక్కడికి వచ్చి స్టేట్మెంట్స్ తీసుకోవాలి. ఫోన్ చేసి పోలీస్ వాళ్ళు ఎస్ఐ గారు రమ్మంటున్నారు, రికార్డ్ చేస్తాం, మీకు విట్నెస్ రికార్డ్ చేస్తాం, లేకపోతే ఎస్ఐ గారు స్టేట్మెంట్ రికార్డ్ చేస్తున్నారు, పోలీస్ స్టేషన్కి రండి అని ఎవరిని పిలవకూడదు. ఎనీ బాయ్ ఆర్ గర్ల్ చైల్డ్ ఆర్ బాయ్ చైల్డ్ లెస్ దాన్ 14 years ఆఫ్ ఏజ్ అండ్ ఎనీ ఉమెన్ ఎవరిని పోలీస్ స్టేషన్ పిలవకూడదు. పదే ఏమన్నా ఉంటే స్టేట్మెంట్ వాళ్ళ దగ్గర రికార్డ్ చేసుకోవాలి. మనకు ఏం భయపడతాం, వాళ్ళు పదే పోలీస్ స్టేషన్ పిలుస్తూ ఉంటారు, పోలీస్ స్టేషన్ చుట్టూ తిరుగుతూ ఉంటాం అనుకుంటారు. అండ్ రెండోది, ఏదైనా పిల్లలకి సమస్య ఉన్నప్పుడు ఇది ఉన్నప్పుడు, వాళ్ళు 14 ఏళ్ళ కన్నా తక్కువ ఉన్నప్పుడు, చిన్నపిల్లలు జూవినైల్స్ అయినప్పుడు వచ్చే పోలీస్ అధికారులు కూడా పోలీస్ డ్రెస్లో రాకూడదు. ఇంటి దగ్గరికి సివిల్ డ్రెస్లో రావాలి. సో ఇటువంటి చట్టబద్ధంగా ఉన్నాయి కొన్ని. ఇవి మనకి ఎప్పుడు తెలుస్తాయి? మనం చట్టాల మీద అవగాహన తెలిసినప్పుడు తెలుస్తాయి. సపోజింగ్ ఎవరైనా మీకు కానిస్టేబుల్ ఫోన్ చేసి మీరెవరో మీ మీద కంప్లైంట్ ఇచ్చినారు, మీరు వచ్చి స్టేషన్కి వచ్చి మీరు స్టేట్మెంట్ ఇవ్వండి అని అడుగుతారు అనుకోండి. అప్పుడు మీరు ఏం చెప్పాలా? ఏం చెప్పగలుగుతారు? చట్టం ప్రకారం మీరు స్టేషన్కి వెళ్ళాలా? వెళ్ళకూడదు. చట్టం ప్రకారం అయితే వెళ్ళకూడదు. మీ ఇంటికి వచ్చి రికార్డ్ చేయాలి స్టేట్మెంటు. స్టేషన్కి వచ్చేయండి రికార్డ్ చేయాలంటే అప్పుడు మీరు ఏం చెప్పాలా? మీరు ఆపాలా? సార్ మీరు మా ఇంటికి వచ్చి రికార్డ్ చేసుకోవాలి స్టేట్మెంట్ అని చెప్పే ధైర్యం ఎప్పుడు వస్తుంది? మనకి చట్టాల మీద అవగాహన ఉన్నప్పుడు వస్తుంది. ఆ చట్టాల మీద అవగాహన రావాలంటే ఏం చేయాలా? చదువుతో పాటు మన చట్టాల మీద కూడా అవగాహన పెంచుకోవాలి. అవునా కాదా? పెంచుకుంటేనే ఆ బలం వస్తుంది. చదువే బలం, అవగాహనే బలం. సో ఏదైనా ఇది ఇంపార్టెంట్ జరుగుతున్నది ఇదే. మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళాలంటే భయం, వాళ్ళు పదే పిలుస్తారంటే భయం, వాళ్ళు ఎన్నిసార్లు కావాలంటే ఎన్నిసార్లు రమ్మంటున్నారని భయం. అందుకనే ఇటువంటి భయాలు ఏమన్నా ఉంటే మీకు ఏం చెప్పాను, మండల్ లీగల్ సర్వీస్ కమిటీకి వచ్చి ఖర్చు ఇవ్వండి. లేదైతే ధైర్యంగా అక్కడికి పోతే ఏదైతే ఉమెన్ని పిలవకూడదు, ఉమెన్ని అరెస్ట్ చేస్తే ఎవరు అరెస్ట్ చేయాలి?
ఉమెన్ పోలీస్ ఆఫీసరే అరెస్ట్ చేయాలి. ఎవరు అరెస్ట్ చేయాలి? ఉమెన్ పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేయాలి. ఉమెన్ పోలీస్ ఆఫీసర్ అరెస్ట్ చేయకపోతే మీరు దాన్ని డినై చేయొచ్చు, ఆఫ్ చేయొచ్చు. మీరు ఉమెన్ పోలీస్ ఆఫీసర్ తీసుకురమని చెప్పొచ్చు. లేదు మ్యాజిస్ట్రేట్ ముందర అరెస్ట్ చేసిన తర్వాత ఎంతసేపట్లో మ్యాజిస్ట్రేట్ ముందర ప్రొడ్యూస్ చేయాలి? 24 hours లోపల ప్రొడ్యూస్ చేయాలి. ఒక రోజు 24 hours లోపల ప్రొడ్యూస్ చేయాలి. ప్రొడ్యూస్ చేసినప్పుడు జడ్జి గారికి కూడా చెప్పొచ్చు, మీరు నన్ను ఉమెన్ పోలీస్ ఆఫీసర్కి మీరు అరెస్ట్ చేయలేదండి, నన్ను ఇంట్లోకి తీసుకొచ్చినారని. అది క్రైమ్ అవుతుంది, పోలీస్ వాళ్ళు చేయకూడదు దాన్ని. సో ఎప్పుడు మనం పోలీస్ స్టేషన్కి వెళ్ళొచ్చు, ఎప్పుడు వెళ్ళకూడదు, పోలీసులు వాళ్ళ డ్యూటీ ఏంటి, మన రైట్స్ ఏంటి, ఉమెన్ రైట్స్ ఇవి. ఎవరంటే వాళ్ళు అప్పుడు వచ్చి స్టేషన్కి రండి, స్టేట్మెంట్ ఇవ్వండి, స్టేట్మెంట్కి వచ్చి విట్నెస్ స్టేట్మెంట్ ఇవ్వండి, లేకపోతే ఈ స్టేట్మెంట్ ఇవ్వండి అని చెప్పేసి పిలవకూడదు. అరెస్ట్ చేయాలంటే ఉమెన్ పోలీస్ ఆఫీసరే అరెస్ట్ చేయాలా, ఏదైనా సెర్చ్ చేయాలంటే ఉమెన్ పోలీస్ ఆఫీసరే సెర్చ్ చేయాలా, చట్టం ప్రకారం. ఇది చట్టం. ఇటువంటివి మీరు తెలుసుకుంటేనే మీరు మీ ఫ్యామిలీస్కి అండగా ఉంటారు, రేపొద్దున మీ పిల్లలకు కూడా అండగా ఉంటారు. లేకపోతే చదువుతుంటా MBA చదువుంటారు కానీ వాళ్ళకి చట్టం తెలిసి ఉండదు, చట్టం తెలియక భయపడుతూ ఉంటారు. భయపడి చాలా మంది ఈ చట్టాలు తెలియక, మా చట్టాల మీద అవగాహన పెంచుకోక, మానసిక స్థైర్యం లేక చాలా మంది వేరే వేరే మార్గాల్ని ఎంచుకుంటున్నారు. సో అందుకనే చట్టంతో పాటు ధైర్యాన్ని మన చదువుతో పాటు ధైర్యం రావాలి అంటే చదువుతో పాటు చట్టం మీద కూడా అవగాహన పెంచుకోండి. అర్థమవుతుందా? దాని తర్వాత సైబర్ క్రైమ్స్ వల్ల ఎక్కువ మంది ఫేస్బుక్, సోషల్ మీడియా. మన స్కూల్లో ఒక రకంగా ఉంటాము, ఇంటికి వెళ్ళిన తర్వాత ఒక రకంగా ఉంటాము. ఎందుకంటే స్కూల్లో మొబైల్ చూడకపోయినా ఇంటికి వెళ్ళి మన పేరెంట్స్ని తినైనా సరే ఇంటర్నెట్లో నేర్చుకుని మొబైల్స్ చూస్తున్నాం. అవునా కాదా? ఇది సమాజంలో జరిగేది కాదంటాం లేదు. నేను కూడా మొబైల్ చూస్తాను, నా బిడ్డ కూడా మొబైల్ చూస్తాడు. కాకపోతే ఏది చూడాలి, ఏది చూడకూడదు, ఏది చదువుకోవాలి, ఏది చదువుకోకూడదు అనేది ఏది చెప్తుంది? కానీ మనకి చెడు మీదే ఎక్కువ పోతుంది మన ధ్యాస అంతా. వాడు చేస్తున్నాడే నేను ఎందుకు చేయలే, అది చేస్తుందే నేను ఎందుకు చేయలే, ఇదే. మా మగవాళ్ళు అయితే వాడు జీన్స్ ప్యాంట్ వేసి వచ్చినా నేను జీన్స్ ప్యాంట్, ఆమె 2 జడలు వేసుకొచ్చింది, నేను 3 జడలు వేసుకుంటాను. ఈ కొలమానం ఎక్కువైపోతుంది. చదువులో ఇప్పుడు చదువులో ఉండాలి మన కొలమానం. MBA చేసినాడా, నేను MBA చేస్తా. ఎందుకంటే ఎడ్యుకేషన్ ఆఫ్ ఎ గర్ల్ చైల్డ్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. చదువు మీద పెట్టండి ఆ కాంపిటీషన్. కరెక్టా? చెప్పింది కరెక్ట్ అండి. అట్లనే జరుగుతుందా లేదా? ఆమె పట్టు చీర కట్టిందంటే నేను ఇంకోటి నెక్స్ట్ నేను రేపు పట్టు చీర కట్టాలా, ఇంకొకరు చైన్ వేసుకొచ్చారని నేను చైన్ వేసుకొచ్చారా. చైన్ స్నాచింగ్ కేసెస్ ఎక్కువ జరుగుతున్నాయి. సో డిస్ప్లే ఆఫ్ ఆర్నమెంట్స్ ఎక్కువ డిస్ప్లే చేయొద్దు. అండ్ ఇది చేయొద్దు, అది చేయొద్దు అని గర్ల్ చైల్డ్కే చెప్తారు, బాయ్ చైల్డ్కి చెప్పటంలా. అందుకే నేను ఇది చేయొద్దు, అది చేయొద్దు అని చెప్తున్నాను. మీరు ఉన్నట్టే మీరు ఉండండి, కానీ ధైర్యంగా ఉండండి. ధైర్యం ఎప్పుడు వస్తుంది? చదువుతో పాటు చట్టం మీద అవగాహన ఉన్నప్పుడు వస్తుంది. ఇది మీ ఫ్యామిలీకి ముఖ్యం, మీ బిడ్డలకి ముఖ్యం. అండ్ ఫ్రీ లీగల్ సర్వీస్ ఉందా? ఉంది. ఎవరెవరికి ఉందో మీకు తెలుసు. మీ గ్రామాల్లో ఏమైనా జరిగినప్పుడు వాళ్ళకి డబ్బులు లేకుండా న్యాయ సహాయం కావాలన్నప్పుడు మీకు అవగాహన ఉంది కాబట్టి మీరు చెప్పాలి. అండ్ స్టాండ్ ఆల్వేస్ ఫర్ యువర్ రైట్స్. మీకు రైట్స్ ఉన్నాయని తెలుసుకోండి. ఆ రైట్స్ కోసం కష్టపడైనా సరే నిల్చోండి. ముందు మీరు కష్టపడినా మీ వల్ల చాలా మంది సహాయం పొందుతారు, అది కూడా తెలుసుకోండి. అండ్ ఎడ్యుకేషన్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్. చదువుని వదలొద్దు. అండ్ 18 years మ్యారేజ్ ఏజ్ తెలుసు కదా, 21 years. రేపు పార్లమెంట్లో మళ్ళీ మీకు అవగాహన ఉందా? అమెండ్మెంట్ తీసుకురాబోతున్నారని చెప్పేసి. ఎంత పెంచుతున్నారు గర్ల్ చైల్డ్కి ఏజ్? ప్రపోజల్ అది పార్లమెంట్లో అయ్యి చట్టం కింద తయారైతే 21 years అయిపోతుంది గర్ల్ చైల్డ్కి. సో 21 years కింద మీ పేరెంట్స్ చేస్తామంటే ఏం చెప్పాలి? పేరెంట్స్ అయినా కూడా వాళ్ళకి ఆ హక్కు లేదు మీకు 21 years రాకుండా పెళ్లి చేయడానికి. అమ్మో పేరెంట్స్ కదా, వాళ్ళు చెప్పినట్టే విందాము, వాళ్ళతో ఎందుకు వచ్చిన గొడవ అని చాలా మంది ట్రై చేస్తారు. కానీ మీకు చదువుకోవాలనుకున్నప్పుడు మీరు దాన్ని డెనియల్ చేయాలా. 21 years ఈస్ ద రైట్ దట్ ఎవ్రీ గర్ల్ చైల్డ్ హెస్ గాట్, బిఫోర్ విచ్ నో మ్యారేజ్ షుడ్ బి డన్. పేరెంట్స్ పాత జనరేషన్, వాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలా. కానీ మనది నెక్స్ట్ జనరేషన్, మనం రైట్స్ తెలుసుకోండి. వాళ్ళకి రెస్పెక్ట్తోనే చెప్పండి, రెస్పెక్ట్తోనే ఆపండి. వాళ్ళతో కొట్లాడమని నేను చెప్పటంలా, అగ్రెసివ్గా ఉందని నేను చెప్పటంలా. కానీ యూ షుడ్ స్టాప్ ఇఫ్ యు ఆర్ నాట్ విల్లింగ్. చెప్తారు కదా, నో ఈజ్ నో. మ్యారేజ్ చేసుకోండి, చదువుకోవాలంటే చదువుకుంటాను అంటారు. ఇంట్లో రకరకాలుగా ఉంటాయి. మీరు చేసుకోకపోతే మేము వెళ్ళిపోతాం, మీరు చేసుకోకపోతే మేము అది చేస్తాం, మీరు చేసుకోకపోతే ఇది చేస్తాం అని ఒక సైకలాజికల్గా
ఆడపిల్లని ఇన్ఫ్లుయెన్స్ చేసే సంఘటనలు చాలా ఉన్నాయి సమాజంలో. కానీ తట్టుకోవాలా, అదే స్ట్రెంగ్త్. అంతా MBA చదువుకొని మానసిక స్థైర్యం లేకపోతే ఎందుకమ్మా? అది మగవాడికైనా కానీ ఆడవాళ్ళకైనా కానీ ఒకటే. చదువుకున్నతో పాటు మానసిక స్థైర్యం ఉండాలి. కష్టం వచ్చినప్పుడు ఎదుర్కోవాలి. ఎదుర్కోకుండా వేరే ఆలోచించేస్తే కష్టం. కాబట్టి సో చదువుకోండి, సమాజం మీద ఆసక్తి పెంచుకోండి, చట్టాల మీద అవగాహన పెంచుకోండి, మీ హక్కుల కోసం మీరు నుంచోండి. అండ్ ఐ విల్ టెల్ యూ, గర్ల్ చైల్డ్ స్టాండింగ్ ఫర్ ద రైట్స్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద ఫ్యూచర్ డెవలప్మెంట్ ఆఫ్ దిస్ కంట్రీ. ఎన్ని రిపబ్లిక్ డేలు, ఎన్ని ఇండిపెండెన్స్ డేలు చేసుకున్నా కూడా ద లిబర్టీ ఆఫ్ ఎ గర్ల్ చైల్డ్ అండ్ ద రైట్స్ ఆఫ్ ఎ గర్ల్ చైల్డ్ ఆర్ మోర్ ఇంపార్టెంట్. సో మీ జనరేషన్ ఖచ్చితంగా చదవండి, అవగాహన పెంచుకోండి, వచ్చే జనరేషన్కి మార్గదర్శకులుగా, లీడర్స్గా నిలబడండి. థ్యాంక్ యూ సో మచ్. అమూల్యమైన సందేశాన్ని ఇచ్చారు సార్. ఇప్పుడు మన మ్యాజిస్ట్రీ గారు మాట్లాడుతారు. సభకు నమస్కారం. మన న్యాయవాదులు మొత్తం చట్టాల గురించి చాలా చెప్పారు. ఈరోజు నేషనల్ గర్ల్ చైల్డ్ డే. అంటే మ్యాక్సిమం మనం చూస్తూ ఉంటాం సొసైటీలో, పుట్టబోయేది ఆడపిల్ల అని తెలుసుకున్న తర్వాత అబార్షన్స్ చేయించడం, మిస్క్యారేజెస్ చేయించడం, అంటే ఆ బిడ్డను జన్మనివ్వకుండానే కడుపులోనే అంతం చేయడం అన్నది చాలా చోట్ల ఇప్పటికీ జరుగుతూ ఉంది. మనం ఎంత ఎదిగినా కూడా కొన్ని విషయాల్లో ఇంకా మనము మూర్ఖులుగానే ఉన్నాం. కాబట్టి అది ఆ యాక్ట్స్ అన్నవి ACT యాక్ట్ అంటే ఏంటి? ACT యాక్ట్ అంటే లీగల్ దాబీకి వచ్చేటప్పటికి యాక్ట్ అంటే చట్టం, అంటే ఇట్ ఈజ్ ఇన్ రిటర్న్ ఫామ్. ఇప్పుడు ఇండియన్ పీనల్ కోడ్ అంటారు. అంటే దాంట్లో వాట్ ఆర్ ద అఫెన్సెస్, మనం చేసే పని. అఫెన్స్ అంటే ఏంటి? నేరం. తెలుగులో చెప్పాలంటే నేరం అంటే ఏంటి? మనం చెయ్యకూడని పని చేయడం లేదా చెయ్యాల్సిన పని చేయకుండా ఉండడం, రెండూ నేరమే. కాబట్టి ఏది నేరం దానికి శిక్ష. అది ఇండియన్ పీనల్ కోడ్. ఎవిడెన్స్ యాక్ట్ అంటారు. అంటే దాంట్లో కోర్టుకు వచ్చినప్పుడు ఈ ఎవిడెన్స్ అన్నది, విచారణ అన్నది ఎలా జరగాలి అన్నది చెప్తారనమాట. అంటే యాక్ట్ అంటే ఏంటి? ACT యాక్ట్, క్యాపిటల్ A అమ్మా. క్యాపిటల్ A అంటే దాన్ని మనకు ఒక లా చేశారు లెజిస్లేచర్స్. అంటే పార్లమెంట్, సెంట్రల్ గవర్నమెంట్ అయితే సెంట్రల్ యాక్ట్స్ అయితే పార్లమెంట్ చేస్తారు. అదే స్టేట్ గవర్నమెంట్ అయితే మన స్టేట్ లెజిస్లేచర్స్ యాక్ట్ చేస్తారు, ప్రిపేర్ చేస్తారు. దాన్ని గవర్నర్, స్టేట్లో అయితే గవర్నర్ సైన్ చేసినప్పుడు, సెంట్రల్ యాక్ట్ అయితే ప్రెసిడెంట్ సైన్ చేసినప్పుడు అది యాక్ట్ అవుతుంది. ముందు బిల్లుగా ఉంటుంది, దెన్ ఇట్ బికమ్స్ అన్ యాక్ట్. దాన్ని ఎవరు ఎన్ఫోర్స్ చేస్తారు? ఎన్ఫోర్స్ అనేది అమలు చేస్తారు, కోర్ట్స్ అమలు చేస్తాయి అన్నమాట. కాబట్టి మీకు ఈ అవగాహన అన్నది, చట్టాలపై అవగాహన అన్నది మా అడ్వకేట్స్ చాలా బాగా చెప్పారు. నేను మీరు ఇక్కడ చాలామంది చూస్తుంటే అంతా లేడీ టీచర్సే ఉన్నారు. అండ్ ఇట్ ఈజ్ ఏ గర్ల్స్ స్కూల్. కాబట్టి చట్టాలకు పక్కన పెట్టి జనరల్గా మాట్లాడదాం. ఇప్పుడు ఇంతకుముందు అన్ని నేరాలు ఉండేవి కాదు. ఇప్పుడు మనము మెయిన్గా వచ్చిన ఈ కేసులని చూసుకుంటే ఎప్పుడు జరిగాయి? అది ఒక అంటే కొన్ని డే టైంలో జరిగినా, కొన్ని లైఫ్ టైమ్స్. అంటే మనము ఇది వరకు బయటికి వెళ్ళే టైం కాదు, కానీ ఇప్పుడున్న పరిస్థితులు వేరు. మనం జాబ్స్ చేస్తూ ఉండొచ్చు, లేకపోతే మనకి నైట్ షిఫ్ట్స్ ఉండొచ్చు, మనం వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి వెళ్తున్నాం. అలాంటి పరిస్థితుల్లో వెళ్ళడం అన్నది కరెక్ట్. కానీ అనవసరంగా ఇప్పుడు మన భారత విలువలు అన్నది చాలా మంచి బొమ్మ. అవి మనం అనుకోవచ్చు, మనం ఫారిన్ కల్చర్ అని, ఫారిన్ వే ఆఫ్ అప్రోచ్ అన్నది మనము తీసుకోకూడదు. మనకు పూర్వం నుంచి వస్తున్న
వాల్యూస్ అన్నవి మన నడవడిక అన్నది చాలా మంచిది. ఇది వరకు లేట్ నైట్స్ ఎవరైనా వెళ్ళేవారా బయటికి? వెళ్ళలేదు కాబట్టి అంత నేరాలు కూడా లేవు. కానీ ఇప్పుడు పరిస్థితులకే మారినప్పుడు కంపల్సరీగా వెళ్ళాలి, తప్పదు. కానీ అవసరమైనప్పుడే వెళ్ళాలి. అనవసరంగా అలాంటి టైంలో మనము వి షుడ్ నాట్ రిస్క్. అంతేకాకుండా మన వే ఆఫ్ డ్రెస్సింగ్ కూడా కావచ్చు. మనము మన భారతీయత చూసుకుంటే మన వే ఆఫ్ డ్రెస్సింగ్ చాలా బాగుంది, కానీ అదే మోడర్న్కి వచ్చేటప్పటికి ఇట్ ప్రొవోకేట్స్ ఆపోజిట్ సెక్స్. అంటే మగవాళ్ళని వాళ్ళని ప్రేరేపించేలా ఉండకూడదు. ఫస్ట్ మనలోనే ఉండాలన్నమాట. జాగ్రత్త అన్నది మనలోనే ఉండాలి. నేను అన్ని లేడీస్ పైన చెప్పను. అంతేకాకుండా మనం బయటికి వెళ్ళినప్పుడు మనకి ఏదైనా జరిగే సిచ్యువేషన్ని కూడా మనము ట్యాకిల్ చేసే విధంగా మనమే ఎదగగలగాలి. ఇప్పుడు నైట్ 8 o'clock వెళ్తున్నారు, ట్యూషన్ అయిపోయింది, వెళ్ళాలి. అప్పుడు ఏం జరిగినా కూడా మనకే విల్ పవర్ అన్నది ఫస్ట్. మనమే ధైర్యంగా ఉండాలి. ఏం చేయాలి? ఇప్పుడైతే చాలా ఒక్కొక్కసారి ఆటోలో ఎక్కినా కూడా మన సెల్ ఫోన్లో ఒక యాప్ డౌన్లోడ్ చేసుకుంటే అది డైరెక్ట్గా పోలీస్ వాళ్ళకి లింక్ అవుతుంది. ఏమన్నా జరిగినప్పుడు మనం ఆ బటన్ క్లిక్ చేయాలి. అంటే ఆ నాలెడ్జ్ ఉండగలగాలి. కాబట్టి ఇలాగా మనము రైట్గా ఉండాలి. మనకేమన్నా జరిగినా ఆ సిచ్యుయేషన్లో మనం ఏం చేయగలగాలి అన్న ధైర్యము, తెలివితేటలు ఉండాలి. ఇంకా పక్కన పెడితే మన సార్ చెప్పారు, లక్ష్మయ్య గారు, క్రమశిక్షణ అనేది చాలా ముఖ్యం. మన తల్లిదండ్రులు చెప్పింది, మన టీచర్స్ చెప్పింది, దానికి మనం ఫస్ట్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. పెద్దవాళ్ళు ఏది కూడా ఊరికే చెప్పరు. కాబట్టి ఫస్ట్ గివ్ వాల్యూ టు ద మీ తల్లిదండ్రులు చెప్పిన విషయాలని, మీ టీచర్స్ చెప్పిన విషయాలని తప్పకుండా పాటించాలి. అదేవిధంగా కష్టపడి చదవండి. కష్టాన్ని హార్డ్ వర్క్కి వేరే సబ్స్టిట్యూటే లేదు. మీరు ఏదైనా సాధించాలి అనుకుంటే, లైఫ్లో ఏదైనా సాధించాలనుకుంటే ఒక గోల్ పెట్టుకొని ఇప్పటి నుంచే మీరు 10th class స్టూడెంట్స్, నాకు తెలిసి ఇక్కడంతా 10th class స్టూడెంట్స్ ఉన్నారు. మీరు ఏ స్ట్రీమ్లోకి వెళ్ళాలనుకుంటున్నారు? మీ 10th అయిపోయింది. ఒకటమ్మా, ఈ గ్రూప్ ఓన్లీ ఇంజనీర్స్ అండ్ డాక్టర్సే బతకట్లా. వాట్ ఎవర్ గ్రూప్ యూ చూస్, మీరు దాంట్లో కష్టపడి చదివి దాంట్లో బాగా వృద్ధిలోకి వచ్చినారంటే దట్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఎ సక్సెస్. వాట్ ఈజ్ సక్సెస్ అంటే ఏం లేదు, మీ బతుకు మీరు బతకగలగాలి, మీ మీద ఆధారపడే వాళ్ళని కూడా మీరు బతికించగలగాలి. అదే సక్సెస్. కాబట్టి ఇంకా చట్టాల విషయానికి వస్తే ఫస్ట్ చెప్పాను, మిస్క్యారేజ్ లింగ నిర్ధారణ అన్నది చేయకూడదు. అదేవిధంగా మ్యారేజ్ ఏజ్ ఇప్పుడు ప్రస్తుతానికైతే 18 years. 18 years నిండకుండా అమ్మాయిని, 21 years నిండకుండా అబ్బాయిని పెళ్లి చేయకూడదు. కానీ దాంట్లో కూడా అమెండ్మెంట్ తీసుకురాబోతున్నారు, ఇంకా రాలేదు. ఒకవేళ అమెండ్మెంట్ వస్తే 21 సంవత్సరాలు నిండకుండా అమ్మాయిని పెళ్లి చేయకూడదు. అదేవిధంగా 14 సంవత్సరాల వరకు ఆడపిల్లైనా మగపిల్లైనా కంపల్సరీగా చదివించాలి. చదువు ఆపేసి వాళ్ళని పనిలో పంపించడం అన్నది నేరం. అదేవిధంగా మ్యారేజ్ అనేటప్పటికీ మేజర్స్ అయ్యేటప్పటికీ యూ హ్యావ్ యువర్ చాయిస్. అట్లని మాకు చాయిస్ ఉంది కదా అని అనవసరంగా ఏదో ఏ పడితే ఆ నిర్ణయాలు తీసుకోవడం. ఇంకోటమ్మా, సెల్ ఫోన్స్ అన్నారు. సెల్ ఫోన్స్ మీరు అనుకోవచ్చు, సెల్ ఫోను నేను చూస్తున్నాను ఎవరు చూడట్లేదు అని. మైండ్ యూ, సెల్ ఫోన్ అన్నది ఇట్ ఈస్ మ్యాన్డ్ బై సమ్వన్. మీరు కంటిన్యూస్గా ఒక టైప్ ఆఫ్ ఇవి చూడండి, యూట్యూబ్ కానీ లేకపోతే వాట్సాప్ కానీ ఏదో ఒక దాంట్లో ఒక టైప్ సినిమాల గురించే చూస్తున్నారు. మీకు మెసేజెస్ నెక్స్ట్ టైం మెసేజెస్ అలాంటివే వస్తాయన్నమాట.
అంటే దీంట్లో ఇది వచ్చింది, ఇది ఇంకా కొత్తగా వచ్చిందంటే అంటే దాని అర్థం ఏంటంటే మీరు చూస్తున్నది ఇట్ ఈస్ సీన్ బై సమ్ అదర్, ఇట్ ఈస్ మ్యాన్డ్ బై సమ్ వన్. అది మీకు సెల్ ఫోన్ మధ్యలోనే కాదు, ఇట్ ఈస్ ఇంకొకళ్ళు కూడా మిమ్మల్ని ఆ వాట్సాప్ చూడటం అనేది గమనిస్తున్నారని అర్థం. కాబట్టి చాలా జాగ్రత్తగా ఈ సెల్ ఫోన్స్ అన్నవి కూడా ప్రతి సెల్ ఫోనే కాదు, ప్రతి దాంట్లోనూ మూవీస్ చూసినా, టీవీస్ చూసినా, ఏం చూసినా, సీరియల్స్ చూసినా, ఏం చూసినా పాజిటివ్ నెగిటివ్ అన్నది సైడ్ బై సైడ్ ఉంటుంది. మనము ఆల్రెడీ ఒక స్టేజ్కి వచ్చాం కాబట్టి ఏమి మంచి ఏమి చెడు అని మనం నిర్ధారించుకోగలం. కాబట్టి తప్పనిసరిగా మంచినే ఎంచుకుందాం. తర్వాత నేను ఇందాకే చెప్పినట్టు ఇప్పుడు మీ తల్లిదండ్రులు మిమ్మల్ని బాగా చదివిస్తున్నారు. మీరు పెద్దయ్యాక మీ తల్లిదండ్రులను చూసుకునే బాధ్యత కూడా మీ పైన ఉంది. కాబట్టి దానికి కూడా ఒక చట్టం ఉంది. కాబట్టి చట్టాలు అన్నవి చాలా ఉన్నాయి. చెప్పుకుంటూ పోతే ఇంకా మనకు ఈ టైం అయితే సరిపోదు. కాకపోతే ఒక విషయం చెప్పి ముగిస్తాను. మీరు ఆల్రెడీ నేను ఇందాక చెప్పినట్టు 10th కాబట్టి ఏ స్ట్రీమ్ తీసుకోవాలో మీరు డిసైడ్ చేసుకొని దానికి ఏం చేయాలో మీరు ఒక ప్లాన్ ఆఫ్ యాక్షన్ తీసుకొని కంపల్సరీగా హార్డ్ వర్క్ చేసి తప్పనిసరిగా వృద్ధిలోకి వస్తారని ఆశిస్తూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ మేడం. అడిగిన వెంటనే మనకు ఈరోజు ఇక్కడ మండల లీగల్ సర్వీసెస్ కమిటీ తరఫున సదస్సును ఏర్పాటు చేసినందుకు అవకాశం కల్పించినటువంటి ప్రధానోపాధ్యాయులు గారికి, అధ్యాపక బృందానికి, ఇంతసేపు ఓపికగా చట్టాల గురించి తెలుసుకున్నటువంటి విద్యార్థులకు, ముఖ్యంగా చట్టాలపైన అవగాహన కల్పించేందుకు ఇక్కడికి విచ్చేసినటువంటి మండల లీగల్ సర్వీసెస్ కమిటీ చైర్మన్ మరియు సూళ్ళూరుపేట అడిషనల్ జ్యుడిషియల్ మ్యాజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ వారికి, న్యాయవాదులు శ్రీరాములు యాదవ్ గారికి, పండ్రంగం లక్ష్మయ్య గారికి, పి నాగరాజు వరప్రసాద్ గారికి మరొకసారి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నాం. జై హింద్.